హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి. సో, ఈ అప్డేట్ ఏందంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులైతే వస్తున్నారు. మీరు ఈ వివరాలనేవి జాగ్రత్తగా మీరు ఇవ్వాల్సయితే ఉంటుందండి. అయితే ఎందుకు వస్తున్నారు, ఏంటి? సో, ఈ తేదీ వరకైతే మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రతి ఒక్కరి ఇంటికి అధికారులతో సర్వే అయితే చేపిస్తున్నారండి. సో, ఆ సర్వే పేరొచ్చేసి యూఎఫ్ఎస్, అంటే మనకు యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అయితే చేపిస్తున్నారు. సో, ఈ యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అనేది ప్రతి ఒక్క సచివాలయానికి 40 ఇళ్ళు మనకు క్లస్టర్‌లో అయితే ఉంటాయి కాబట్టి, ఆ సచివాలయానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ద్వారా ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. సో, మీ ఇళ్ళ దగ్గరికి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, ఆ సభ్యులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, సో, ఈ మొత్తం డీటెయిల్స్ అనేది అడుగుతారండి. సో, ప్రతి ఒక్క సభ్యుడు ఆమె లేదా అతని దగ్గరికి వెళ్లి తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఉందో, అంటే ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి మీకు ఒక ఓటీపీ అనేది వాళ్ళు పంపిస్తారు. ఆ ఓటీపీ అనేది మీరు చెప్పాల్సయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉద్యోగులున్నారు, అలాగే ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, సో, ఎంతవరకు చదువుకున్నారు, ఏంటి పూర్తి వివరాలనేది వాళ్ళైతే కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి నంబర్‌కి ఓటీపీ రాకపోతే, అంటే కొంతమంది ఆధార్ కార్డులో నంబర్ ఉంటుంది. బట్ ఆ నంబర్ మనకు ప్రెజెంట్‌లో అయితే ఆ నంబర్ యూజ్ అనేది చేయరు. సో, వేరే నంబర్ అనేది యూజ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఇలా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీ యొక్క ఫేస్ అనేది ఫోటో తీసుకుంటారు. సో, దీని ద్వారా ఏందంటే మీ యొక్క సర్వే అనేది కంప్లీట్ అయిపోయినట్టు వాళ్ళైతే నిర్ధారణ జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే మనకు యూఎఫ్ఎస్, అంటే యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేస్తున్నారు ప్రభుత్వము. ఇది మనకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో, ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.